రోగులన్ కొందరిని చూచి బాగు చేయనని అనలేదు, రోగముల తీరది పరికించి బాగు చేయనని అనలేదు, రోగముల నివారణకైనా యోగముల్ తాన్ చెప్పలేదు, యోగుల మించు వైద్య యోగి తానని రుజువు కొన్న యేసుక్రీస్తు కథ వినుడి దేశీయులారా, యేసుక్రీస్తు వారి కథ వినుడి. ఇదిగో నీకు ఇంత రోగం ఉంది కదా, ఈ రోగాన్ని బట్టి అక్కడికి వెళ్ళి మోకరించు, ప్రార్థన చేసుకో, లేకపోతే నీటిలోకి దిగు, లేకపోతే పలానా మందు రాసుకో, పలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళు, పలానా వైద్యుడి దగ్గరికి వెళ్ళు, ఇలా ఏం చెప్పలేదు. నీ పరుపెత్తుకొని వెళ్ళన్నాడు. ఇదే మాట, నీ పరుపెత్తుకొని నీ వెళ్ళు అన్నాడు. ఎంత గొప్ప స్వస్థత వచ్చింది కదా. ఈ స్వస్థపరచబడిన వాడు ఎలా ఉండాలి? నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, డోంట్ లుక్ బ్యాక్ అని అంటే నీ పాత జీవితాన్ని వదిలే. కానీ ఈ యొక్క వ్యక్తి తన పాత జీవితాన్ని వదలలేదు. వెనక్కి తిరిగి చూడొద్దు. వెనక్కి తిరిగి చూస్తే ఈయన జీవితంలో 38 సంవత్సరాలు వ్యర్థంగా ఉన్నాయి. వెనక్కి తిరిగి చూస్తే 38 సంవత్సరాలు పాత జీవితం అదే గుర్తొస్తుంది కదా. అక్కర్లేదు, నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించు అని అన్నాడు. కానీ ఆయన కొత్త జీవితాన్ని కలిగి ఉన్నాడా? లేదు.